హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విత అడపా వ్లాగ్స్. ఎప్పుడు కొబ్బరి పచ్చడే కాకుండా పచ్చి కొబ్బరి ఉంటే ఇలాగా పచ్చి కొబ్బరి కారపొడి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కనుక ఈ కారపొడి వేసుకుని తింటే అబ్బా అద్భుతం అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 2 స్పూన్స్ వరకు శనగపప్పు, 2 స్పూన్స్ వరకు మినపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, హాఫ్ స్పూన్ వరకు మెంతులు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఏమో ఆవాలు వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం చింతపండు, ఒక 2 కరివేపాకు రెబ్బలు, ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు అనమాట. అంటే మీ కారానికి తగ్గట్టు స్పైసీనెస్కి ఒక 2 స్పూన్స్ వరకు మాత్రం నువ్వులు వేసుకోవాలి. ఇవి ఒక కొబ్బరికాయకి ఇవన్నీ అనమాట ఇంగ్రీడియంట్స్. ఒక కొబ్బరికాయకి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఇప్పుడు బాండి పెట్టుకుని, ఇది హీట్ అవసరం లేదు, బాండి పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కలిపి వేసేసుకుని ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిలన్నిటిని బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు వస్తుంది చూడండి స్మెల్, ఆ స్మెల్ అబ్బా ఎంత బాగుంటుందో. అంతా బాగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు, ఎక్కువ వేసుకోకండి లేకపోతే పులుపు వచ్చేస్తుంది. కారపొడి అంతా కొద్దిగా వేసుకోండి చింతపండు. ఇలాగే స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు వేసుకోండి. ఆ వేడికి అవి చిటపెట్టలు ఆడితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసినప్పుడు మాత్రం వేయకండి ఇవి రెండుని. స్టవ్ ఆపేసుకుని వీటిని కొంచెంసేపు ఆ హీట్కి ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయొద్దు, చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోండి. వీటిని మిక్సీ చేసేటప్పుడే మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసినప్పుడు బరకగా చేసుకోండి, మరీ పేస్ట్లా కాకుండా బరకగా ఉండేలా చూడండి. బరకగా అయిన తర్వాత ఇందులో చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక కొబ్బరికాయ మొత్తం యాడ్ చేశాను నేను, పెచ్చు కాదండి, కొబ్బరికాయకి సరిపడా ఇంగ్రీడియంట్సే చెప్పాను నేను. సో కొబ్బరికాయని ఇందులో వేసుకుని బరకగానే గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే మెత్తగా అయితే అది పచ్చడి అయిపోతుంది. ఇది కారపొడి కదా, సో బరకగా ఉండాలి. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఆ గ్రైండ్ అయిన దాంట్ని మనం ఇప్పుడు పోపు చేసుకోవాలన్నమాట. తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు. మెయిన్ ఎక్కువగా వేసుకోవాల్సింది వెల్లుల్లిపాయలు అనమాట. కారపొడి అనేసరికి వెల్లుల్లి ఎక్కువ ఉంటుంది కదా, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంగువ ఇష్టం ఉంటే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు, ఆప్షనల్ అనమాట. ఇంగువ మా ఇంట్లో ఇంగువ తినరు కాబట్టి నేను ఇంగువ యాడ్ చేయలేదు. కొంచెం పసుపు యాడ్ చేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే చేయండి, లేదంటే మాడిపోతుంది. సో ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ కారపొడిని తీసుకొచ్చి ఇందులో వేసి జస్ట్ సెకండ్స్ అనమాట, 5 సెకండ్స్ అలాగా కొంచెం ఫ్రై చేసేసి స్టవ్ ఆపేయండి. ఎక్కువసేపు చేయకండి, ఆపేసి స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉంచేసుకోండి. వేడి చల్లారేంత వరకు అందులో ఉంచేసుకుని చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 వీక్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది. మీకు కనుక మా వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.